వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకుని పోవాలి. అరే సంపత్, అరే సంపత్, బయటికి రారా. ఏం దగ్గర మాకు ఇట్లా వచ్చినావు? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంద్రా? 6 నెలలు అవుతుందా నువ్వు మిత్తి పైసలు కట్టక? ఇయ్యాల గిట్ట నువ్వు పైసలు ఇవ్వాలి అనుకో, నీ ఇంటికి తాళం వేస్తా. అరే అరే వినేది టైం అయిపోయిందిరా, ఇంకా నేను తాళం వేసుకొని వెళ్ళిపోతా. అది కాదు రా, ఒక 4 వద్దు రాదురా. అరే నేను చెప్పేది రా, అరే నీ పైసలు ఎట్లా చేసి పెడతారా? అరే ధర్మం అవసరం లేదు. అరే ఒక్కసారి ఆలోచించరా. అరే అరే కొంచెం టైం ఇయ్యరా. ఇక నువ్వు ఎన్ని చెప్పినా ఇక తాళం వేసుకుని అయితే అవుతున్నా, నాకు అవసరమే లేదు. ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టే విన్నమ్మా, నువ్వు చెప్పినవనే ఆగినా. ఇన్ని రోజులు ఈ 2 నెలల నుంచి నువ్వు చెప్పినట్టే ఆగినా. ఈ ఒక్కసారి నా మొహం చూసి ఆగన్నా. ఒక 2 నెలలు టైం ఇయ్యు, నీ పైసలు నీకు గడుతాం. ఇల్లుకు తాళం వేయకన్నా, మందిలా మా ఇజ్జత్ పోతుంది. నా ముఖం చూసి ఒక్కసారి ఒప్పుకోవట్టన్నా. అరే సంపత్, అది నీ చెప్పింది కాబట్టి 2 నెలలు అయితే నీకు టైం ఇస్తున్నా. ఈ 2 నెలలు అయితే పైసలు కట్టు.